చెప్తున్నాను సాక్షి, ఇలాంటి ప్రపంచంలో నాకు అసలు బ్రతకాలని లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. చనిపోవాలని ఉంది. నా వల్ల కావట్లేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాతో ఇలా మాట్లాడడానికి సాగర్కి ఎంత ధైర్యం? ఏడవద్దు, ఏడవకే, రిలాక్స్ రిలాక్స్. సాగర్ని ఎంతగానో నమ్మాను. అన్ని ప్రాబ్లం కానీ ఇలా చేశాడు. ఒక సొల్యూషన్ ఉంటుంది. తట్టుకోలేకపోతున్నాను. సాక్షి, ఈ ఫీల్డ్లో నేను ఎంత కష్టపడుతున్నానని తనకు తెలుసు. ఈ ఫీల్డ్లో గెలవడానికి కోసం కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది. అందుకే ఒక్క ఎస్, తను చెప్పే ఒకే ఒక ఎస్, అది చాలు నేను గెలవడానికి. వాట్ ఆర్ యు టాకింగ్? సాక్షి, నా పరిస్థితి నువ్వైనా అర్థం చేసుకో. నువ్వే తనతో మాట్లాడాలి ప్లీజ్. నో 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 సాగర్, రూపా అవన్నీ చేయదని నేను ఖచ్చితంగా సాగర్తో చెప్పాను. కానీ వాడు డ్రైవర్ ఎక్కడా? డ్రైవర్ సాగర్, సాగర్ మహేష్, లోపల ఏదో శబ్దం వినిపిస్తుంది. అవును నిజమే, రా. డ్రైవర్ డ్రైవర్ ఐషు చూడు. కార్తీ, 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 ఏమైంది? నువ్వెలా ఇక్కడ? ఓ సారీ. కట్లు విప్పు, కాలి కట్లు విప్పు. కాలు కాలు. కార్తీ, ఏంటిదంతా? చెప్తా. ఏంటిది కార్తిక్? ఆ రోజు ఒక బండిలో నలుగురు వచ్చి నన్ను కొట్టి చూడు మొహమంతా. ఐషు బాగా నొప్పెడుతుంది ఐషు. ఆ రోజు వాళ్ళు నన్ను ఇదిగో ఇలా కూర్చోబెట్టి ఈ తాడు తీసుకొని ఇదిగో చేతిని ఇలా ఇలా కట్టేశారు.
ఇది తీసుకొని ఇది కాదు ఇదిగో దీన్ని తీసుకొని ఇదిగో కాళ్ళని కూడా ఇలా గట్టిగా కట్టేశారనమాట. ఇదిగో ఈ తాడుతో ఈ చేతులు కూడా ఇదిగో ఇలా ఇలా గట్టిగా గట్టిగా కట్టేశారు. కార్తిక్, ఏం చేస్తున్నావు నువ్వు? కార్తీక్, ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు? అవునా, నేను సైకోనే. నేను ఇప్పుడు ఏం చేశానని? పిచ్చి వాళ్ళలాగా ఒక అమ్మాయిని ఎప్పుడైనా ప్రేమించావట్రా? లేదు. తనే జీవితం, తనే లోకమని తన వెనకాల ఎప్పుడైనా తిరిగావట్రా నువ్వు? తిరిగావా? సడన్ గా ఒకరోజు తను ఇంకొకరితో వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న నాకు ఎంత బాధగా ఉంటుంది. నేను పిచ్చోడిని అయిపోయాను రా. తను నన్ను సైకోగా మార్చేసింది. Uh